మీరెన్నిసార్లైనా అరెస్ట్ చేయండి, ఎన్నిసార్లు జైలుకు పంపినా సరే నేనింతే, నా తీరు మార్చుకోను, నేరాలకు పాల్పడుతూనే ఉంటా. ఇది ఓ నేరస్తుడు చెప్పే మాట కాదు, పోలీసు యూనిఫామ్ వేసుకున్న ఓ మహిళా సిఐ తీరు. అవును, మీరు వింటున్నది నిజమే. పోలీసు ఉద్యోగం చేస్తూ నేరాలకు పాల్పడుతోందో మహిళా సిఐ. అంతేకాదు, అధికారంలో ఉన్న టీడీపీ నేతతో కలిసి మోసాలకు తెగబడుతూ అడ్డంగా దొరికిపోయింది. ఇంతకీ ఆ మహిళా సిఐ ఎవరు, ఆ టీడీపీ నేత ఎవరు, ఇద్దరూ కలిసి ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారు? వాచ్ ఇట్. ఇక్కడ ఫోటోలో పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ఈమె గుర్తుందా? పేరు స్వర్ణలత. బాపట్లలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం సెలవుల్లో ఉన్న ఈమె ఓ నేరానికి పాల్పడి ఊచలు లెక్కిస్తున్నారు. ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి నేరాలు చేయడం సిఐ స్వర్ణలతకు కొత్త కాదు. గతంలోనూ క్రైమ్ చేసింది. 2023లో 2000 నోట్ల మార్పిడి వ్యవహారంలో కొందరిని బెదిరించి లక్షల్లో డబ్బు కాజేశారు. ఈమె చేతిలో మోసపోయిన బాధితుల్లో ఒకరైన నేవీ రిటైర్డ్ అధికారి సిపికి నేరుగా ఫిర్యాదు చేశారు. అప్పట్లోనే విచారణ చేసి స్వర్ణలత పాత్ర నిజమేనని తేలడంతో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కాకి డ్రెస్ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. నేరస్తుల భరతం పట్టి వారిని చట్టం ముందు నిలబెట్టే బాధ్యతాయుతమైన ఉద్యోగం. వృత్తి నిర్వహణలో ఎన్నో నేరాలు, ఎందరెందరో నేరస్తులను చూసిన సిఐ స్వర్ణలత చివరకు తానే నేరాల బాట పట్టింది. జైలుకు వెళ్ళొచ్చినా సరే తీరు మార్చుకోలేదు ఈ సిఐ మేడం. ఇప్పుడు ఏకంగా విశాఖపట్నంలోని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ను ఏసీబీ దాడుల పేరుతో బెదిరించి లక్షలు కాజేసే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయింది. సిఐ స్వర్ణలతను అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఇదిగో ఇతను బలగ సుధాకర్ రావు, టీడీపీ నేత. సీఎం చంద్రబాబుతో ఫోటో దిగారు. అంతేకాదు, ఆయన తనయుడు లోకేష్తోనూ ఫోటో దిగారు. టీడీపీతో ఈయనకు ఎంతటి పరిచయాలున్నాయో ఈ ఫోటోలే సాక్ష్యం. విశాఖకు చెందిన సుధాకర్ రావు అధికారం తమదేనన్న ధీమానో లేక తాను ఏం చేసినా చెల్లుతుందన్న బరితెగింపో తెలియదు, కానీ ఏకంగా ఏసీబీ సీఐగా అవతారమెత్తాడు. సిఐ స్వర్ణలతను ఏసీబీ ఎస్పీగా ప్రచారం చేస్తూ ప్రభుత్వ అధికారులను బెదిరిస్తూ లక్షల రూపాయలు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఇలాగే తాము వేసుకున్న స్కెచ్లో భాగంగా విశాఖ మధురవాడలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చాడు టీడీపీ నేత బలగ సుధాకర్ రావు. అక్కడి సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని కలిశాడు. తనను తాను ఏసీబీ సీఐగా పరిచయం చేసుకున్నాడు టీడీపీ నేత బలగ సుధాకర్ రావు. మీ ఆఫీస్లో ఏసీబీ దాడులు జరగకుండా ఉండాలంటే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాను అడిగినంత ఇవ్వకపోతే ఏసీబీ దాడులు జరుగుతాయి, అందరూ జైలుకెళ్లక తప్పదంటూ బెదిరించాడు. అంతటితో ఆగకుండా ఏసీబీ ఎస్పీ స్వర్ణలత మేడంతో ఓసారి మాట్లాడండంటూ ఫోన్ చేశాడు. స్పీకర్ ఆన్ చేసి స్వర్ణలతతో మాట్లాడించాడు ఫేక్ ఏసీబీ సీఐ టీడీపీ నేత బలగ సుధాకర్ రావు. స్వర్ణలత సైతం సబ్ రిజిస్ట్రార్తో ఫోన్లో మాట్లాడుతూ దాడులు జరగకుండా ఉండాలంటే సుధాకర్ చెప్పినట్టు చేయాలంటూ హుకుం జారీ చేశారు. సుధాకర్ రావుపై మధురవాడ సబ్ రిజిస్ట్రార్ చక్రపాణికి ఎక్కడో డౌట్ వచ్చింది. అతనిలో ఏ కోశాన ఓ ఆఫీసర్కు ఉండాల్సిన లక్షణాలేవి లేకపోవడాన్ని గమనించిన సబ్ రిజిస్ట్రార్ కొద్ది టైంలోనే ఇదంతా ఓ నాటకమని పసిగట్టారు. తన వద్ద డబ్బులు కాజేసే ప్రయత్నం చేస్తున్నారని అనుమానించాడు. సిఐ స్వర్ణలత బలగ సుధాకర్ రావు ఎత్తులకు పై ఎత్తు వేశాడు సబ్ రిజిస్ట్రార్ చక్రపాణి. సుధాకర్ రావును లంచ్ చేద్దాం రండంటూ మాటల్లో పెట్టి బయటకు తీసుకుని వెళ్లిన సబ్ రిజిస్ట్రార్ చక్రపాణి అక్కడి నుంచి అటే రెడ్ హ్యాండెడ్ గా పిఎం పాలెం పోలీసులకు అప్పగించాడు. జరిగిందంతా చెప్పాడు. వచ్చారండి. మీ మధురవాడ రిజిస్టర్ ఆఫీస్ విషయంలో ఏసీబీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ అందరికీ మీ ఆఫీస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాను. నేను ఇలాగ ఏసీబీ సిఐ సుధాకర్ అని చెప్పేసి చెప్పడంతో నాకు ఆయన అవతార మనిషిని చూస్తే పోలీసుల వ్యవస్థలో ఏం కనిపించాలి నాకు. ఆయన వెంటనే నేను వచ్చి కంప్లైంట్ పెట్టేసాను. వచ్చిన తర్వాత మీకు మీ భవిష్యత్తులో ఎటువంటి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకోండి అని చెప్తున్నారు. ఆయన చూస్తేనే జనరల్ గా పోలీస్ అధికారులు ఏం కనిపించలేదండి. ఏంటండి నో ఐడి కార్డు ఏం చూపించారు. 5 లక్షలు డిమాండ్ చేశారు, కానీ మనం అవేం చూసినంటే అర్థమైపోయింది అబ్బాయి పోలీస్ కాదని చెప్పి అర్థమైపోయిందంటే వెంటనే వచ్చి నా ముందు ఎప్పుడైతే అర్థమైందో వెంటనే వచ్చి స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారండి. వాళ్ళు స్టేషన్ వారు ఎంక్వైరీ చేస్తున్నారు. పట్టుకుని కంప్లైంట్ పెట్టిస్తామండి అన్ని. సబ్ రిజిస్ట్రార్ నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కూపీలాగడంతో టీడీపీ నేత సుధాకర్ రావుతో పాటు అతని వెనక ఉన్న సిఐ స్వర్ణలత భాగోతం బయటపడింది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. వచ్చి డబ్బులు అడగడం జరిగింది. అడిగిన తర్వాత
ఒక ఫోన్ చేశాడు ఒక నెంబర్ ఫోన్ చేసి మా మేడం గారు మాట్లాడతారు మీతో అని చెప్పడం జరిగింది. ఆ వెంటనే సబ్ రిజిస్టర్ గారు పక్కన ఉంటుండగా లౌడ్ స్పీకర్లో మీరు సుధాకర్ చెప్పినట్లు చేయండి, చేస్తే మీకు మధురవాడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీద ఎటువంటి కేసులు లేకుండా చేస్తాం, ఎటువంటి దాడులు చేయమని చెప్పడం జరిగింది. వెంటనే మేము ఇదంతా జరిగిన తర్వాత ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం విచారణలో ఉంది. ఎవరైతే ఫోన్ నెంబర్ ఉందో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళిద్దరూ ఫ్యామిలీ రిలేషన్ ఉందండి మనం చెప్తున్నారు, అది కూడా మేము వెరిఫై చేస్తున్నాం. వీళ్ళు ఒక 2-3 years నుండి పరిచయస్తులుగా ఉన్నారండి. ఇంపర్సనేషను అండ్ ఎక్స్టార్షను అండ్ బెదిరించడం ఈ మూడింటి మీద మేము కేసులు కట్టడం జరిగిందండి. ఎవరైనా సరే ఇలాగ ఫేక్ అధికారులమని చెప్పి ఎవరైనా వచ్చినా వెంటనే పోలీసులను ఆశ్రయించండి, మేము వెంటనే వాళ్ళని అదుపులో తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా వచ్చి ఇలాగ అధికారులమని చెప్పినా ఎవరు నమ్మొద్దు, వెంటనే మాకు తెలియపరచండి. సిఐ స్వర్ణలత ఘనకార్యం ఇదొక్కటే కాదండోయ్. సినిమాలపై ప్రేమతో సినిమా పాటలకు డాన్స్ చేసిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడితో ఆగకుండా పోలీసు అధికారిని పాత్రలో AP 31 సినిమాలో నటించడమే కాదు, నిర్మాణ వ్యవహారాల బాధ్యతలు చూశారు. జైలుకు వెళ్ళొచ్చిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత బుద్ధి మాత్రం మారలేదు. ఎంతో బాధ్యతాయుతమైన పోలీసు వృత్తిలో ఉంటూ సిఐ స్వర్ణలత ఇలా బెదిరింపులు మోసాలకు పాల్పడడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఏదైతేనే ఓ సిఐ ఓ టీడీపీ నేత కలిసికట్టుగా ఏసీబీ పేరు చెప్పి ప్రభుత్వాధికారుల నుంచి లక్షలు కాజేసేందుకు స్కెచ్ వేశారు. కథ అడ్డం తిరగడంతో ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటున్నారు.